చెప్పేటోడు ఉండడు. మన లైఫ్ ఎటు పోతుందో అర్థం కాదు. ఒకటి చెప్పేటోడు ఉండడు. మనకి నచ్చింది మనం చేస్తాం. మన పేరెంట్స్ మనకి ఏమన్నారు, వాళ్ళు ఎందుకు ఏమన్నారు అంటే పాపం వాళ్ళ మనకి ఏం చెప్పలేరు, తిట్టలేరు, కొట్టలేరు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఏం ఆలోచిస్తారంటే మాకు చిన్నప్పుడు ఏం దొరకలేదు, కనీసం వీనికంటే ఇవ్వాలనే చూస్తారు. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళని నార్మల్ గా వాళ్ళు దానికి లొంగిపోతున్నారు కదా అని చెప్పేసి మనం వాళ్ళని ఇంకా భయపెడతాం. దేనికని సరే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చెప్పేసి ఇంకా బాధ పెడతామా పెట్టామా? అట్లా పెట్టకండి. ఈజీగా ఏది రాదురా, గుర్తుపెట్టుకోండి. ఈజీగా వచ్చిన పైసలు ఎప్పటికీ ఉండేవి. ఎప్పుడైతే మనం కష్టపడి స్టార్ట్ చేసి ఒక 10 రూపీస్ సంపాదించినా ఆ 10 రూపీస్ కి వాల్యూ ఉంటుంది, ఒక వర్త్ ఉంటుంది. నీకు 1000 రూపీస్ అవి ఫ్రీ వచ్చినా అవికి వాల్యూ ఉంటుంది, వర్త్ ఉంటుంది. అవి నేను ఖర్చు చేసేటప్పుడు కూడా జల్సాగా ఖర్చు చేసేస్తాం. ఇవి మన పైసలే కదా అని ఫీల్ ఉంటాం. సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీ సైడ్ చూస్తే మొత్తం అమ్మాయిలే వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళ పెళ్లిలకు వాళ్ళే సంపాదించుకుంటారు, వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. అర్థమవుతుందా? అమ్మాయిలు అంత కష్టపడి అంత చదువుకొని అంత చేస్తున్నారు అన్నప్పుడు మనం ఎంత చేయాలి? కనీసం ఇజ్జత్ ఉండాలి కదా. రేపు పెళ్లి చేసుకున్న తర్వాత మీ పిల్లలు పనిచేసి మీరు చేయకుంటున్నారు అనుకోండి, ఇజ్జత్ పోతుందా పోదా? గుర్తు పెట్టుకోండి. లైఫ్ ఎంతసేపు మోటివేషన్ కావాలంటే మోటివేషన్ ఎంతసేపు? ఆ రోజు మోటివేషన్ ఇస్తా మీకు ఎక్కడ వెళ్ళిపోతుంది. మీకు లైఫ్ లో కావాల్సిన మోటివేషన్ కాదు, డిసిప్లిన్.